సునాదస్వరము మార్చి 19. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచినుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. యేసుక్రీస్తు తన శిష్యులతో ఈ మాటలు చెప్తున్నాడు. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని అని చెప్తున్నాడు. మరి దేవుడు తనకి ఎవరు కావాలో ఆయన కోరుకొని పిలుచుకొని ఏర్పరచుకొని నియమించే దేవుడు. మరి ఎందుకొరకు ఆయన ఏర్పరచుకుంటాడు అంటే, మొదటిగా మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు ఏర్పరచుకున్నాడు. అంటే మనము తండ్రి దగ్గర ఏది కావాలన్నా అడగడానికి కొరకు యేసుక్రీస్తు నామములో మనం తండ్రి దగ్గరికి వెళ్ళగలం. ధైర్యంతో ఆయన కృపాసనం దగ్గరికి వెళ్ళి అబ్బా తండ్రిని పిలుచుకొని మనకి ఏది అవసరమో అడిగినప్పుడు ఆయన నుండి మనం పొందుకుంటాం. మరి అడుగుడు ఇవ్వబడునని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. అడుగు ప్రతి వారికి దొరుకునన్నాడు. కాబట్టి మనము యేసుక్రీస్తు నామములో వెళ్ళి అడిగి తండ్రి దగ్గర నుంచి అన్నీ పొందుకోగలం. ఇంకొక విషయాన్ని బయలుపరుస్తున్నాడు, మీరు వెళ్ళి ఫలించుటకు అని. అంటే మనము ఫలించాలి, అది దేవుని చిత్తమై ఉంది. మనం బహుగా ఫలించటం వలన తండ్రికి మహిమ. చూడండి, పిల్లలు ఎంతగా ఆశీర్వదింపబడి ఎంతగా అభివృద్ధి పొందుతారో అంతగా తల్లిదండ్రులు సంతోషించి ఆనందిస్తారు. అదేవిధంగా మనం ఎంతగా ఫలిస్తే తండ్రి అంతగా మహిమపరచబడతాడు. కాబట్టి మనం ఆయన కొరకు బహుగా ఫలించాలి. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో చదివినప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి లోబర్చుకోమన్నాడు. అందుకే మనం ఎంతగా ఫలిస్తే అంతగా తండ్రిని మహిమపరచగలం. ఇంకొక విషయం చెప్తున్నాడు, మరి ఆ ఫలములు నిలిచి ఉంట కొరకు నేను ఏర్పరచుకున్నానన్నాడు. మరి ఏదో కొంతకాలం మనం ఫలించాలని దేవుని చిత్తం కాదు, కానీ మన ఫలములు నిలిచి ఉండాలి. అటువంటి కృప దేవుడు మనకిస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, దేవుడు మనల్ని కోరుకొని ఏర్పరచుకొని పిలుచుకున్నాడు. మనము తండ్రి సన్నిధికి వెళ్ళి ప్రార్థించి పొందుకొంట కొరకు మనం ఫలించి మరి ఆ ఫలము నిలిచి ఉండాలని దేవుని చిత్తమై ఉంది. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన బిడ్డలుగా ఆయనలో నిలిచి బహుగా ఫలిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. అందరినీ దీవించి ఆశీర్వదించండి. ఎవరిని మీరు ఏర్పరచుకున్నారు ప్రభువా, ప్రతి ఒక్కరము మీ కొరకు బహుగా ఫలించి మిమ్మల్ని మహిమపరిచే కృప అందరికీ అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.